నమస్తే అండి. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ముందుగా అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అండి. ఆ గణనాథుని యొక్క దీవెనలు మనందరిపైన ఉండాలని, మనందరం ఆరోగ్యంగాను ఆనందంగాను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూసారా, ఇవి పూసలతో అల్లిన వినాయకుని బొమ్మలండి. మన ఛానల్లో అయితే ఉన్నాయి, చూసి అల్లుకోండి. కుడుములు ఉన్నాయి, అల్లే విధానం, ఎలుక అల్లే విధానం మన ఛానల్లో ఉంది. చక్కగా చూడండి ఎంత బాగుందోను. మీరు బీడ్స్ ఒరిజినల్ ఎలుకలాగా అల్లుకోవాలి అనుకుంటే కొంచెం స్నఫ్ బీడ్స్, బ్లాక్ బీడ్స్ తీసుకోవచ్చు. ఓకేనా. కుడుములు కూడానండి, బెల్లం కుడుములాగా చేసుకోవాలి మనకి అనుకుంటేనో ఇలా ఎల్లో కలర్ బీడ్స్, మనకి వైట్ రవ్వగా కుడుముల్లాగా చేసుకోవాలి అంటే అవోనో తెలుపు ఎల్లో, వీటితో చక్కగా బీడ్స్ తీసుకుని ఇలా కుడుములు కూడా రెడీ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇంత మటుకు మన ఛానల్లో అల్లుకోవాలనుకున్న వాళ్ళు చూసి అల్లుకోండి. నెక్స్ట్ అండి, ఇప్పుడు నేను మన ఛానల్లో పద్మావతి అమ్మవారిని అల్లే విధానం షేర్ చేస్తున్నాను కదండి. ఆ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత, వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు పూర్తి అయిపోయిన తర్వాత మనకి ఈ వినాయకుడికి కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉండిపోయిందనమాట. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానన్నమాట. తర్వాత ఇక్కడ వినాయకుడిని అల్లే విధానం వరకే మీకు నేను షేర్ చేశానండి పూర్తిగాను. ఇది అందరూ అల్లుకోవచ్చు, 2 లేయర్ అల్లిక, ఈజీగా ఉంటుంది. అల్లిక మాత్రం మీరు ఒక వారం రోజుల్లోనే చక్కగా రెడీ చేసేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా ఇక్కడ వర్క్ అయితే ఉండిపోయిందండి, ఈ వర్క్ చేయాలి. ఈ వర్క్ అంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది అప్పుడు అడిగారు, ఈ కలిసము ఇది షేర్ చేయండి అని చెప్పేసి అడిగారు. షేర్ చేస్తానండి. ఇక్కడ వర్క్ అయితే ఉందన్నమాట. ఇలా నిలబడిపోతారు వినాయకుడు. ఇక్కడ మనం లోపల ఏదైనా స్టఫింగ్ పెట్టాలి. ఇప్పుడు ఇది చెక్క ఉందో చూసారా, ఇది దళసరి చెక్క, 2 అంగుళాలు చూసారా, అంగుళన్నర ఉందండి ఈ చెక్క. ఈ చెక్కని దీని లోపల ఇలా పెట్టేసి మనం, అంటే బరువైన చెక్క ఇలా ఫిల్ చేసేయాలి. ఇక్కడ ఫిల్ చేసేస్తే ఇలా నిలబడిపోతారు. నిలబడిపోయినప్పుడు ఇక్కడ మనం ఫ్లవర్ వాజులు ఉన్నాయి చూసారా, ఇక్కడ ఫ్లవర్ వాజులు పెట్టుకోవచ్చు ఇలా. ఓకే అండి. లేదు అంటే ఇలా 2 ఏనుగులు పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇటు అటు ఏనుగులైనా సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా మీరు కలర్స్ అయినా అల్లుకోవచ్చు ఏనుగులు. అలా కాకుండా ఏనుగులు ఇక్కడ సెట్ చేసుకుని అటు ఇటు ఇలా ఏనుగుల్ని సెట్ చేసుకుని ఒకే కలర్ అల్లుకోండి. ఇలాంటి వైట్ది నాకు కనిపించలేదు ఇప్పుడు, అందుకని ఈ ఏనుగు తీశాను. ఇలా పెట్టేసుకుని ఇలా క్రాస్గా ఇలా పెట్టుకుని, ఈ ఫ్లవర్ వాజ్ పెద్ద ఫ్లవర్ వాజ్ ఉందండి మన ఛానల్లో అల్లే విధానం. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఇవి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇలా నిలబెట్టేసి ఇలా నిలబెట్టేసుకోవచ్చు. ఓకేనా. నిలబెట్టేసి ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి అదంతాను. ఇదొక ఫ్లవర్ వాజ్ అల్లే విధానం మన ఛానల్లో ఉంది, ఇదొక ఫ్లవర్ వాజ్ అల్లే విధానం మన ఛానల్లో ఉంది. ఇలా మొత్తం చక్కగా బొమ్మల కొలువుల్లో పెట్టుకోవడానికి మనకి రెడీ అయిపోతాయి. ఈ ఎలుకోను ఈ కింది భాగంలో ఇంకొక స్టాండర్లే రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కుడుములు కింద పెట్టేసుకోవచ్చు. ఓకేనా. ఇదండి మన కాన్సెప్ట్. నెక్స్ట్ వర్క్ ఉంది కాబట్టి నెక్స్ట్ చూద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళిపోయి పూసలతో పద్మావతి అమ్మవారిని అల్లే విధానం చూసేద్దామండి. అందరికీ నమస్తే. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో పద్మావతి అమ్మవారిని అల్లే విధానంలో భాగంగా పార్ట్ 20 షేర్ చేస్తానండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకండి మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, మకర తోరణం ఆల్రెడీ అల్లే విధానం మొత్తం జాయింట్ వెంకటేశ్వర స్వామికి మీకు షేర్ చేశా కదండి. తర్వాత నాకు ఎందుకో ప్లెయిన్ అనిపించేసిందండి. ఇక్కడ మనం ఫ్రేమ్ కట్టించామనుకోండి, ఇదంతా ప్లెయిన్గా ఉంది. మళ్ళీ మనం ఏదైనా అల్లాలి అన్నా కానీ ఫ్రేమ్ కట్టించేస్తే అవకాశం ఉండదు. అందుకని చెప్పేసి ఆలోచించాను, 2-3 రకాలుగా అల్లానండి, ప్రయత్నించాను. కానీ చివరికి నాకు ఇట్లా డిజైన్ చేయటమే బాగుందనమాట. అందుకని చెప్పేసి నేను ఇలా డిజైన్ చేశాను. డ్రాప్ బీడ్స్ను ప్లెయిన్ బీడ్స్ తీసుకున్నాను, రెడ్ అండ్ గ్రీన్ తీసుకున్నాను ప్లెయిన్ బీడ్స్. ఇవి 6M సైజేనండి. ఈ బీడ్సే మనం వాడే బీడ్సే ఇక్కడ తీసేసుకున్నాను. ఇవోను డ్రాప్ బీడ్స్, ఇవన్నీ చాలా చిన్న సైజు బీడ్స్ అండి. వీటి గురించి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ చిన్న బీడ్స్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది. ఓకేనా. ఇప్పుడు మనకి ఇలా లెగుస్తున్నాయి చూసారా పైకి, మన మాట వినవు ఇవి. మనం లెగవకుండా మనం ఇవన్నీ అంటించేస్తాం కదా, ఒక షీట్ మీద ఫ్రేమ్ కట్టించుకోవాలి అంటే అప్పుడు ఇవన్నీ గమ్తో ఇలా అంటించేస్తాం చక్కగా. ఫస్ట్ ఇదంతా ఇలా పట్టుకుని మనం చక్కగా అంటించేస్తాం. మనం ఎలా పెడితే అలా ఉండిపోతాయి. ఇలా లెగవు ఇక మనకి నీట్గా ఇలా ఒక రౌండ్ ఇలా వస్తుంది అనమాట. మీరు ఇక్కడ గ్రహించారో లేదో, ఇక్కడోనో మనకి ఎక్కువ ఖాళీ వచ్చింది, ఇక్కడ కొంచెం తక్కువ ఖాళీ వచ్చింది. కారణం ఏంటి అంటే
మనం మకర తోరణం స్తంభానికి జాయింట్ అనేది పైన ఈ బెల్ట్ జాయింట్ అనేది చివరికి ఇచ్చేసాం. ఇక్కడ రైట్ ఇలా ఇచ్చేసాం. ఇక లెఫ్ట్కి వచ్చేటప్పటికి 2 బీడ్స్ ఇక్కడ ముందుకు ఇచ్చేసాం. చివరికి ఇవ్వకుండా ముందుకు ఇచ్చామన్నమాట. ఇక్కడ తేడా రావటం వలన మనకి ఖాళీ అనేది ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ కనిపిస్తుంది. ఓకే అండి, ఇదనమాట కారణం. మీరు ఎవరైనా ఇలా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఈ డిజైన్ కూడా ఇక్కడ ఇచ్చేసుకోండి, సరిపోద్ది. ఎందుకంటే నేను అనుకోలేదు కదండి ఇలా డిజైన్ చేద్దామని చెప్పేసి. అయినా నాకు ఇలా ఖాళీ లేకుండా ఇలా బాగుంది, ఎందుకంటే ఒక షేప్ అల్లే వచ్చేసింది అనమాట. ఇక్కడ బాగుందండి. 3 కలర్స్ తీసుకున్నాను. డ్రాప్ బీట్ వేసేటప్పటికి అందం అనిపించింది. మనం బ్లాక్ క్లాత్ మీద అంటించేస్తాం కాబట్టి అండి, ఎల్లో, గ్రీను, రెడ్, వైటు, పింకు ఇవన్నీ కలర్స్ కలిసాయండి. ఇంకా అందుకని చెప్పేసి మనకి మకర తోరణం ఇంకా అందరం రెట్టింపు అవుతుంది అనమాట ఇలా మనం డిజైన్ చేయటం మూలాన. ఓకే అండి, ఈ అమ్మవారిని కూడా పెట్టి చూపిస్తాను చూడండి. మీకు చూడండి, అమ్మవారిని కూడా మనం పెట్టి మకర తోరణం డిజైన్ చేయాలంటే ఇలా ఉంటారు చూడండి. ఓకేనా, ఇలా వస్తారు. పెద్ద తేడా అయితే ఉండదండి అమ్మవారికి అయ్యవారికి. ఒక్కసారి చూడండి, పెట్టి చూపిస్తాను మీకు. ఇక్కడ పైన పెట్టా కదా, మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారండి, అమ్మవారి బొమ్మనో వెడల్పుగా ఉంది, అయ్యవారి బొమ్మనో చాలా చిన్నగా ఉందండి అని చెప్పి కామెంట్ బాక్స్లో అడిగారు. ఇప్పుడు నేను ఆన్సర్ చేస్తాను చూడండి మీకు. ఇదిగోండి, ఇక్కడ అయ్యవారి పూలమాలలతోనూ వెడల్పు వచ్చేసారు. అయ్యవారు ఒకటి నిలబడ్డారు. ఇది ఒక్కటి మీరు గ్రహించాలి. అయ్యవారు నిలబడ్డారు, అమ్మవారు కూర్చుని ఉన్నారు. ఈ రెండిట్లో తేడా. మనం కూర్చున్నప్పుడోనో ఎలా ఉంటామండి, నుంచున్నప్పుడు ఎలా ఉంటాం, సేమ్ అలాగే అయ్యవారి బొమ్మ అమ్మవారి బొమ్మ డిజైన్ చేసాం. ఒక్కసారి చూడండి. అయినా మనం కవర్ చేసేసాం. అయ్యవారి కోణం అటు ఇటు పూలమాలలు ఎక్కువ వెడల్పుగా డిజైన్ చేసి మనం ఈ ప్లేస్ అంతా భర్తీ చేసేసాం. అమ్మవారిని కూడా చూడండి, ఇలా పెట్టి చూపించేస్తాను మీకు. ఈ మకర తోరణం తీసేస్తే ఇక్కడ చూడండి కొంచెం తేడా వస్తారు. ఒక 3/4 ఇంచి అంతకు మించి తేడా అయితే ఉండదండి. ఇదిగోండి పూలమాల, అమ్మవారి పూలమాల ఇక్కడ చూడండి. ఈ తేడా పూలమాల వార మనకి తేడా వస్తారు అంతే తప్ప నిడిచి ఆయన నుంచున్న విగ్రహం వల్లే రెడీ చేసిన, అమ్మవారిని కూర్చున్న విగ్రహం వల్లే రెడీ చేసిన మనం సేమ్ ఒకటే వెడల్పుతోనే వచ్చేస్తారు. చూడండి, వెడల్పు ఇక్కడ స్టార్ట్ చేసాము, ఇక్కడ పెట్టేసేసాం. మీకు కనిపిస్తుంది కదా, ఈ పూలమాల అంటే ఈ బీడ్ ద్వారా మనకి ఎక్కువ వచ్చేస్తుంది, ఈ ప్లేస్ ద్వారా. అంతేగాని మొత్తం ఒకటేనండి. ఓకేనా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేటప్పటికండి ఈ బీడ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది, నేను ఎక్కడ తీసుకున్నాను అనేది చెప్తాను. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి, మీరు బ్లాక్ బీడ్స్ మాకు దొరకటం లేదండి, మీరు ఎక్కడ తీసుకుంటున్నారు అని చెప్పేసి అడిగారు. ఇదిగోండి, నేను మీషోలో ఆన్లైన్లో తీసుకున్నానండి. మీషోలోను రితికా క్రాఫ్ట్ అంట, నేను వీళ్ళ దగ్గర తీసుకున్నాను. క్వాలిటీ అయితే బాగుంది కానీ కాస్ట్ అయితే నాకు ఇవంటే కొంచెం కాస్ట్ తక్కువే పడ్డాయి. ఇవి వచ్చేసి బ్లాక్ బీడ్స్ నాకు కాస్ట్ ఎక్కువే పడ్డట్టు అనిపించాయి విడిగా కంటే కూడా, కానీ కాస్ట్ ఎక్కువ పడ్డాయండి. క్వాలిటీ బాగుందండి. బ్లాక్ బీడ్స్ చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయోనో. ఇలా నేలకి నేను ఇలా పెట్టేసి రుద్దాను అనమాట. ఇలా పెట్టి రుద్దితే అసలు పైన లేయర్ అనేది పోలేదు. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మరి వీళ్ళ దగ్గర ఇంకేం దొరుకుతాయో నాకైతే ఐడియా లేదు కానండి, నేను మామూలుగా చూసి బాగున్నాయని చెప్పేసి ఆర్డర్ పెట్టాను అనమాట. నేను పెట్టి నీకు చూపిస్తాను చూడండి. కాకపోతే ఒకటి నేను 6 mm సైజ్ బీడ్స్ ఆర్డర్ పెడితే వాళ్ళు నాకు 8 mm సైజ్ పంపించారు. రిటర్న్ ఆప్షన్ ఉందండి, నేను కానీ రిటర్న్ పంపించలేదు. ఎందుకంటే మనకి దేనికో దానికి ఉపయోగపడతాయి అన్న ఒక ఉద్దేశంతో నేను బ్లాక్ బీడ్స్ని పంపించలేదు. మీరు ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే అండి, బీడ్స్ రిటర్న్ ఆప్షన్ ఉన్నట్టుగానే బుక్ చేసుకోండి. మనం అనుకున్నది ఒకటి మన కళ్ళ ముందు కనిపించవు కదండి బీడ్స్ అనేవి. మనం అదే షాపుల్లోకి వెళ్ళి తీసుకున్నాం అనుకోండి, మన కళ్ళ ముందు కనిపిస్తాయి. బీడ్స్ అనేది నచ్చితే తీసుకుంటాం, లేకపోతే ఇంకో పక్క కొట్టుకు వెళ్ళిపోతాం. ఆన్లైన్లో తీసుకుంటాం అలా వీలు పడదు కదా. అందుకని ఎవరైనా పెట్టుకుంటే బీడ్స్ ఆన్లైన్లో ఈ క్రాఫ్ట్ ఐటమ్ ఏదైనా అంతేనండి, మీరు రిటర్న్ ఆప్షన్ ఉండేటట్టుగానే మీరు బుక్ చేసుకోండి. అదొకటి మెగా ఆఫరు ఒక్కొక్కసారి నడుస్తుంది. అప్పుడు మీరు ఆఫర్ నడుస్తుంది చూసారా మీషోలో, అప్పుడు బుక్ చేసుకోండి. మీరు రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని, ఓహో మనకి మెగా ఆఫర్ నడుస్తుంది కాబట్టి ₹1 తక్కువకి వస్తుంది మనకి అప్పుడు. ఓకేనా, నేను అలా బుక్ చేసిన వాటిల్లోని ఈ బీడ్స్ అనమాట. ఇవి కూడా అంతేనండి. నేను 6 mm సైజ్ బీడ్స్ నేను ఆర్డర్ పెట్టుకున్నాను. మనకైతే ఇలా వచ్చింది. ఫస్ట్ మనకి ఇలా బాక్స్ అల్లే వచ్చేసిందండి ప్యాక్ కొరియర్లోను. చక్కగా చాలా బాగుంది. బీడ్స్ కూడా చాలా బాగున్నాయండి. కాకపోతే ఒక్కటే నేను పెట్టిన కలర్ ఉన్న 6 mm సైజ్ పెడితే
అసలు మరి ఇవి నాకు ఏమో తెలియలేదు. ఇవి 3mm సైజ్ ఏమో అనుకుంటున్నానండి. ఇలా అండి నాకు మొత్తం వచ్చేసి 140 రూపీస్ పడింది. ఒక 70% కొరియర్ ఛార్జ్ పడ్డా, కొరియర్ ఛార్జ్ కూడా కలిపే మనకు 140 పడింది అనమాట. ఇంకా తక్కువేనండి, నాకు 140 అని గుర్తు, ఇంకా తక్కువే పట్టట్టు. ఆ రోజు నాకు గుర్తులేదు, 3 నెలలు అయిపోయింది తీసుకుని. ఇలా నేను 6mm అయితే ఇలా పంపించారు, నేను ఉంచేసుకున్నాను. ఎందుకంటే మన ఛానల్లో ఏమైనా జ్యువెలరీ ఐటమ్స్, గాజులు కానీ, చెవి సంబంధించిన పోగులు, మెళ్ళో పూసల పిల్లలకి కానీ దండలు మ్యాచింగ్ వేసుకుంటానికి ఇవన్నీ రెడీ చేయటానికి అని చెప్పేసి, ఇంకా సర్లే నాకు అవకాశం ఉంది కదా, ఇంకా రిటర్న్ ఎందుకులే, నేను ఇవి కూడా రిటర్న్ పెట్టలేదండి. కానీ బీడ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ఆ వార ఇదిగోండి ఇలా 3 1 2 3 4 5 6 7 8 ఈ 8 కలర్స్ అయితే మనకి చక్కగా వచ్చాయి. అన్నీ మనకు కావాల్సిన కలర్సే వచ్చాయండి. మెయిన్ కలర్సే మనకి ఎక్కువ యూజ్ చేసే కలర్సే వచ్చాయన్నమాట. ఈ 4 ఈ 8 వచ్చాయన్నమాట. 140 అండి. 70 రూపీస్ మనం కొరియర్ ఛార్జ్ తీసేసిన మనకి 70 రూపీస్ ఉంటాయి. 70 రూపీస్కి ఇవి వచ్చాయి. మరి ఇవి ఎందుకు పంపించారో నాకు తెలియదు. ఇవి కూడా ఒకటి కలిపి పంపించారు. ఇవి నేను అనుకుంటాను జ్యువెలరీకి పెద్దది మధ్యన వేస్తామన్నమాట. అందుకని ఇవి ఏమైనా కొంచెం పంపించారేమో అనుకుంటున్నానండి. ఇలా నేను కొన్ని కూడా తీసుకున్నాను, అవి నేను తర్వాత షేర్ చేస్తానండి. ఈ నెంబర్ బీట్స్ అనమాట మనం అప్పుడు ఉపయోగించింది. వీటికి చాలా చిన్నవండి. ఇదిగో ఇవి నేను పెళ్లి కూతురు బొమ్మ ఒకటి ఇప్పుడు అల్లుతున్నాను అనమాట. రెడీగా ఉంది, అంటే ఇంకా అల్లాలి. ఇది ఎప్పుడు కల్లుతానో ఏమో తెలియదు, ఎందుకంటే మరలా వినాయక చవితి తర్వాత పండగలు వచ్చేస్తున్నాయి. టైలరింగ్ ఒత్తిడి పెరిగిపోద్ది నాకు. ప్రస్తుతానికి మాత్రం అవకాశం ఉన్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు అయితే మాత్రం రెడీ చేస్తున్నాను. ఇది కూడా మన ఛానల్లో అల్లటానికే నేను ట్రై చేస్తానండి. ఓకేనా? చాలామంది అడుగుతున్నారు పెళ్లి కూతురు బొమ్మ కూడా అల్లే విధానం షేర్ చేయమని చెప్పేసి, అందుకని రెడీ చేస్తున్నాను. వాటికి కూడా మనకి ఈ బీట్స్ అవసరం పడతాయి. నేను ఈ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో వేద్దాం అనుకుంటున్నాను. మరలా గోల్డ్ కూడా వేస్తాను. గోల్డ్ నా దగ్గర ఉన్నాయండి బీట్స్. ఇవి కలిపేసి ఇంకా కింద డిజైన్ చేయాలి. ఈ తర్వాత చేద్దామని చెప్పేసి ఇంకా బయటికి తీస్తే నాకు ఐడియా వచ్చింది, ఇంకెలా వేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. పెళ్లి కూతురు బొమ్మ అల్లుతున్నా కదండి, చూసి వేద్దాము ఎలా ఉంటుంది అనుకుంటే నాకైతే బాగా నచ్చిందండి. ఇలా మీకు మకర తోరణం ప్లెయిన్గా ఉంటే బాగుందో, మొత్తం అంటించేస్తే మనకి ఇలా చక్కగా నిలిచిపోతాయిలేండి. ఇబ్బంది అయితే ఉండదు, మనకి నీట్గా ఉంటుంది అనమాట, చక్కగా ఉంటుంది. ఇలా గమ్తో పెట్టేసి మనం అంటించేస్తే మీకు ఇలా డిజైన్ చేస్తే బాగుందో, ప్లెయిన్గా బాగుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను పద్మావతి అమ్మవారిని కిందటి వీడియోలోనండి మీకు అమ్మవారిని అల్లే విధానంలో ఈ కింది భాగం మొత్తం వేసేయమని చెప్పాను. చూసారు కదా, ఇక్కడ ఈ క్రింద భాగం మొత్తం వేసేసేయండి అని చెప్పాను. నేను వేసేసానండి. ఇదిగోండి చివరికి వేసేసి రెడీ చేసేసాను. మీకు జాయింట్ ఇచ్చేసాము, మకర తోరణము స్తంభమును పూలమాల జాయింట్ ఇచ్చేసాము. నేను కొంచెం కూడా పూర్తి చేసేసానండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ అనేది చూసేద్దాం. స్టెప్ ఇచ్చేసాం కదా, ఇక్కడ మాత్రం అండి డబల్ తీసుకోండి వైరు, ఎందుకంటే మనకి నిలవాలి, లెగవకుండా ఉండాలి కాబట్టి ఇక్కడ డబల్ వైరు తీసుకోండి. ఇంకా మనం అయ్యవారి బొమ్మ వచ్చేటప్పటికండి ఇక్కడ ఎల్లో బీడ్స్ తర్వాత 2 స్టెప్స్ అయితే వేసాం. ఇప్పుడు మనం ఇక్కడ 1 స్టెప్ మాత్రమే వేసాం, ఇంకో స్టెప్ అనేది వేయాలి. చూసారు కదా, ఇక్కడ బ్లూ కూడా చూడండి, మీకు ఇక్కడ బ్లూ 1 2 3 స్టెప్స్ ఉన్నాయి. బ్లూ కూడా 1 2 3. ఇక్కడ మనం 2 స్టెప్సే వేసాం, 1 2నే వేసాం. ఇంకొక స్టెప్ వేయాలి. వేసేసి అప్పుడు జాయింట్ అనేది ఇచ్చేద్దాం. బ్లూ బీడ్స్ తీసేసుకోండి. ఫస్ట్ మల్లుతూ మీతో మాట్లాడతానండి. ఇదిగోండి ఇక్కడ వరకు వేసేయండి. ఒక స్టెప్ వేసారో లేదో ముందు చెక్ చేసుకోండి. ఒక స్టెప్ వేసేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆల్రెడీ అల్లి ఉంటుంది, ఇక్కడ నుంచి నేను మీకు మొత్తం అల్లేసి చివరికి తీసుకొచ్చేసాను. ఇక నెక్స్ట్ స్టెప్ ఎలాగో చూద్దాం. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. బ్లూ తీసేసి సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ మాత్రమే 3 బీడ్స్ తీసుకోవాలి. ఇలా ఇదిగోండి 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇలా మొత్తం అండి
2 బీడ్స్ కాడికి మొత్తం చివరి వరకు యాడ్ చేసేయండి. మీతో కొంచెం సేపు మాట్లాడుతూ ఉంటాను. మీషోలో ఆర్డర్ ఎలా పెట్టుకోవాలండి అని చెప్పి కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఈ డిజైన్ చేసాం కదా, ఈ బీడ్స్ మీకు ఎక్కడ దొరుకుతాయో చెప్పా కదా, ఇలాంటివి చిన్నవి మీకు పెద్ద సైజ్ అయినా దొరుకుతాయి, నెంబర్ ఆఫ్ సైజెస్ అయితే దొరుకుతాయండి. మీరు చూసి మాత్రం ఆర్డర్ పెట్టుకోండి. ఆర్డర్ ఎలా పెట్టుకోవాలండి అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మీషోలో ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలి అంటే పెట్టుకునే విధానం ఏంటి అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, తెలుస్తుంది. పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే చెప్తానండి. మనం క్రాఫ్ట్ ఐటమ్స్ ఏవైనా సరేనండి ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, రిటర్న్ ఆప్షన్ ఉందా లేదా ఒకటి చూసుకోండి. సైజు ఒకటి మీరు ముందు సైజు ఎలాంటిది, మనకి క్వాలిటీ ఎలాంటిది, అక్కడ ఎంతమంది తీసుకున్నారు ఏంటి అనేది మీరు ఒకసారి చెక్ చేయండి. తెలియని వాళ్ళకి మాత్రమేనండి నేను చెప్తుంది, చెక్ చేయండి. తర్వాత బీడ్ సైజు చూడండి, అక్కడ ఉంటుంది మీకు. కొన్ని బీడ్స్తోనూ ఇప్పుడు మనం 100 గ్రామ్స్ అలా ఉంటాయి కదా, అక్కడ ఎలా ఉంటాయి అంటే అండి బీడ్స్ 100 పీసెస్ అంటే 1 2 3 ఇలా లెక్క పెట్టి 2 3 4 ఇలా 4 అని ఎలా చదువుతున్నాం అలాగే 100 పీసులని 200 పీసులని 200 పీసులు ఈ కాస్ట్ పడతాయి మనకి, 200 పూసలు ఇంత కాస్ట్ పడతాయి అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తాడు. మీరు చూసుకుని రిటర్న్ ఆప్షన్ కంపల్సరీగా పెట్టుకోండి, లేకపోతే మాత్రం మనం ఇబ్బంది పడిపోతాం. మనకు నచ్చిన బీట్స్ రాలేదనుకోండి ఇబ్బంది పడిపోతాం. అదొక్కటి గ్రహించి పెట్టుకోండి, ఓకేనా. ఇంకొకటి మెగా సేల్ అని ఒక్కొక్కసారి వీకెండ్లోనో మరి ఎప్పుడో పెడుతూ ఉంటాడండి మీషోలోనూ. నాకు ఫ్లిప్కార్ట్లో కంటేనండి మీషోలోనే కొంచెం తక్కువ పడ్డట్టు అనిపించినాయి బీట్స్ కాస్ట్. మీరు చక్కగా ఫలానా టైంకి ఎప్పుడు నడుస్తుంది మెగా ఫ్రెండ్స్ చూసుకుని చెక్ చేసుకుని అప్పుడు పెట్టుకున్న ఆర్డర్కి ఇప్పటికి ఎంత తేడా ఉందో చూసుకుని మీరు ప్రతిదీ చెక్ చేసుకోవాలండి, చెక్ చేసుకుని పెట్టుకోవాలి, ఓకేనా. అట్లా అయితేనే మనకు కొంచెం సేవ్ అవుతాం. అందుకే నేను చెప్తానండి, సాధ్యమైనంత వరకు ఆన్లైన్ కంటే మనం బజార్ వెళ్ళి కొనుక్కుంటుంటే నయం. నచ్చితే కొనుక్కుంటాం, బజార్లో చూస్తాం చక్కగా మన కళ్ళతో అప్పటికప్పుడు బీడ్స్ని కళ్ళతో చూస్తాము, షేపు ఇవి ఎలా ఉన్నాయి, కలర్ ఎలా ఉంది అనేది చూస్తాం. ఇప్పుడు మనకి మీషోలో మీషోనే కాదండి మనకి ఈ ఆన్లైన్లో అనుకోండి, మనకి డార్క్ కనిపించవచ్చు, ఫోటోల్లో లైట్ కనిపించవచ్చు, మనకి కరెక్ట్గా తెలీదు. అదే మనం బజార్ వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి మనకు నచ్చినవి కొనుక్కోవచ్చు. అబ్బా లేదనుకోండి మనకు నచ్చలేదనుకోండి బీట్స్ పక్కకి వెళ్ళిపోతాం, మనకు దొరికే వరకు ప్రయత్నిస్తాం. లేదు అసలు దొరకలేదు అనుకోండి రోజు సైలెంట్గా ఇంటికి వచ్చేస్తాం. ఇంకా ఒక్కొక్కసారి అండి మనం అనుకోని షేపులు అనుకోని కలర్స్ కూడా భలే దొరుకుతాయండి. మనం స్వయంగా వెళ్ళి కొనుక్కుంటే షాపుల్లో ఇంకా దొరుకుతాయి, మంచి మంచి కలర్స్ దొరుకుతాయండి. కొత్త కొత్తవి కూడా షాప్ ఓనర్ గారు యాడ్ చేస్తూ ఉంటారు కాబట్టి అండి భలే భలే మంచి మంచి మనం అనుకోని కలర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఇంకొకటి క్వశ్చన్ చేశారు, ఇవి కలర్ పోతాయా పోవా అనేది ఎలా నిర్ధారించుకోవాలండి అన్నారు. ఇక మనం ఆ క్వశ్చన్ అడిగామనుకోండి షాప్ ఓనర్ గారిని, ఆయన ఒకటే చెప్తారు, మేము తయారు చేయట్లేదు కదండి, పైనుంచి వస్తున్నాయి మేము అమ్ముతున్నాము, మేము వాళ్ళ మీద నమ్మకంతో తెస్తున్నాము, మీరు మా మీద నమ్మకంతో తీసుకుంటామే. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే అదే చేశారండి, ఓకేనా. ఇదొకటే, ఓకే అండి. ఇక ఇలా అల్లేసేయండి అబ్బా మీరు మొత్తం. ఈ పాపం రిపీట్గా అడుగుతూనే ఉన్నారండి, నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను. ఇంకా పద్మావతి అమ్మవారి కూడా మనకి దగ్గరికి వచ్చేసిందిలేండి. ఇంకా అల్లుతూ మాట్లాడతాను మీతో. ఇదిగోండి ఇలా మరలా నాకు అవకాశం రాదు క్వశ్చన్ ఆన్సర్ చేయటము. అవండి కామెంట్ బాక్స్లో ఇవ్వటానుకున్నా చాలా పెద్దగా లాంగ్ అయిపోతాయి, వాళ్ళకి అర్థం కాదు. ఇక అందుకని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా నేను ఆన్సర్ చేస్తే అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను ఇలా ఆన్సర్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి వినాయక చవితి రేపే కదండి. నేనైతే ఇవాళ మంగళవారం రోజు ఈ వీడియో నేను చేస్తున్నాను. వినాయక చవితి రోజే మీకు అప్లోడ్ చేస్తానన్నమాట మన ఛానల్లో. ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ చూపించా కదా, అలాంటి వినాయకులు మన ఛానల్లో ఉన్నాయండి. ఎవరైనా కొత్త వాళ్ళు అల్లుకోవాలి అంటే అల్లుకోండి, చాలా బాగుంటాయి. ఈజీ అనే మెథడ్లోనే నేను నేర్పాను. 2 ఉన్నాయండి మన దానిలో మోడల్స్, ఎలుకుంది, ఉండ్రాళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో దీపారాధన కుందులు 2 మోడల్స్ ఉన్నాయండి, అవి అల్లే విధానం షేర్ చేస్తాం ముందు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచి దాదాపు 1.5 year నుంచి అడుగుతున్నారు, మరలా కామెంట్ చేశారు. అందుకని చెప్పేసి ముందు దీపారాధన కుందులు 2 మోడల్స్ ఉన్నాయండి, అవి అల్లి
వినాయకుడు నాకు పెండింగ్ ఉందండి వర్క్ కూడా పూర్తి చేసేసి మనం నెక్స్ట్ దానికి వెళదాము. తర్వాత ఇంకా ఇంగ్లీష్ దొరసాని ఇదండి. నేనేం చేస్తానంటే ఎక్కువ మంది ఏ అల్లికి కావాలి, మాకు ఇంగ్లీష్ దొరసాని కావాలి అని చెప్పేసి దాదాపు 15 మంది దాకా అడిగారు. ఇంకా తులసి కోట 2-3 అడిగారు. ఎక్కువ మంది ఏది అడిగితే నేను అదే ముందు అల్లేస్తానండి. ఇలా 2 బీడ్స్ కాడికి మొత్తం చివరి దాకా అల్లిపోయి చివరికి మాత్రం ఒక్క బీడ్తో ఎండ్ చేసేసేయండి. నేను వేసేస్తాను. మొత్తం అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఏం చేయాలి అనేది చూద్దాము. చివరి దాకా పూర్తిగా అల్లేసానండి. మొత్తం కింద భాగం అంతా మనకు రెడీ అయిపోయింది. నాటు వేసేస్తున్నాను. 3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్ ఇలా వేసేసి దగ్గరికి లాగేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. వెంకటేశ్వర స్వామి బొమ్మకి అమ్మవారి బొమ్మ జాయింట్ ఇచ్చేద్దాం. కరెక్ట్గా మనకి సెట్ అయిపోవాలి ఇలా. ఓకేనా? ఇక మనం కింద నుంచి స్టార్ట్ చేసేయచ్చు. ఇక్కడ కూడా చూసారు కదా 1 2 3 బీడ్స్ బ్లూ ఉన్నాయి. ఇక్కడ కూడా చూసారు కదా ఇటు కూడా 1 2 3 బీడ్స్ ఇటు ఉన్నాయి. ఒకటి జాయింట్ ఎలా చేసుకోవాలి అంటే కొన్ని ఫొటోస్లో చూశాను, అయ్యవారికి కుడివైపున అమ్మవారిని జాయింట్ చేశారు. అలా కాదండి. మనం ఫ్రేమ్ కట్టించుకుంటే అయ్యవారి ఎడమ చేతి వైపున అమ్మవారు ఉండేటట్టుగా నేను ఇప్పుడు జాయింట్ ఇచ్చేస్తున్నాను. అదొకటి. ఓకేనా? మనకి అంతే కదండి. పూజలు పునస్కారాలు వచ్చినా భర్త ఎడం చేతి వైపు కూర్చుంటారు, భార్య అంతే కదా. అలాగే మనం అయ్యవారి ఎడం చేతి పక్కకి అమ్మవారు వచ్చేట్టుగా డిజైన్ చేసేద్దాం ఇలా. అది మీకు అటు ఏరియాని బట్టి చూసుకోండి. ఇక్కడైతే ఇలాగే ఉంటుంది కాబట్టి నేను ఇలాగే డిజైన్ చేస్తాను. మళ్ళీ ఫ్రేమ్ కట్టించామనుకోండి మనకి ఇలాగే రావాలి. చూసారు కదా ఇప్పుడు నేను పెట్టాను చూసారు. నా కుడి చేతి వైపున అమ్మవారు ఉన్నారు, రైట్ లెఫ్ట్ అయ్యవారు ఉన్నారు. అలా ఇదిగోండి. ఇంకొకటి ముక్కు పుడక చూసారా అమ్మవారికి. ఈ బుడక అనేది ఇట్లా ముందుకి రావాలి, అంటే కుడివైపుకి రావాలి ఇటుకి. ఇవి కూడా చూసుకోండి. మనం జాయింట్ ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. నేను చెప్తుంటే అబ్బాయి ఇంతేగా అనిపిస్తుంది, కానీ వాటిల్లోనే ఇమిడి ఉంటుందండి మనం జాయింట్ కొన్ని చేసేటప్పుడు బీడ్ వర్క్లు. ఓకేనా? ఇగోండి ఇది అయ్యవారి ఈ చెయ్యి హస్తం చూడండి ఇలా కిందకు ఉంది. ఇక్కడ అభయ హస్తం, ఇది కటి హస్తం. అమ్మవారి చూడండి హస్తం కూడా చూడండి ఇలా కిందక పెట్టారు. ఒక చెయ్యి మరలా వెనక ఉంది. ఈ చెయ్యి చూడండి ఇలా పైకి పెట్టారు. ఈ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి చూసారా, ఇవి పైకి పెట్టినట్టు. ఇక్కడ ఇంకొక హస్తం అనమాట, అంటే కనిపించకుండా ఇక్కడ కనిపిస్తుంది చూసారా. ఇది ఒక చెయ్యి, ఇక్కడ ఒక చెయ్యి. ఇలా మనం ముందు ఇవన్నీ చూసుకోవాలండి. చూసుకున్న తర్వాతే జాయింట్లు అనేది ఇచ్చుకోవాలి. అప్పుడే మనం ఇప్పుకోకుండా పోద్ది. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారండి. మనకి సాధ్యమైనంత వరకు మనం ఆలోచన చెయ్యాలి. మనం చేసి మనం ఎలా అయితే డిజైన్ చేస్తే ఇలా బాగుంటుంది అనేది ఆలోచించుకుని మనం చేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ స్టార్ట్ చేసేద్దామండి. ఇక్కడ కూడా చూసారు కదా మొత్తం అల్లుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ 3 బీడ్స్ వచ్చేసాయి స్తంభానికి, ఇక్కడ 3 బీడ్స్ వచ్చేసాయి. మొత్తం రెడీ అయిపోయింది. జాయింట్ ఒక్కటే మిగిలిపోయింది కాబట్టి ఇప్పుడు చేసేద్దాం. అడ్డబిడ్లో నుంచి ఎక్కించుకోండి. మనకి నాట్ అనేది అడ్డం రాదు. టైం అయితే తీసుకుంటుందండి బీడ్ వర్క్కి, ఎందుకంటే మరలా ఇప్పి చెప్పే వర్క్ కాదండి ఇది. ఒకసారి మనం రెడీ చేసాము అంటే ఇప్పటానికి వీలు పడదు. అందుకు 1 బీడ్ తీసుకున్నాను, ఈ బీడ్లో తీసుకొచ్చేసాను. ఇంకా మనం కింద ఏ వర్క్ లేదండి. ఇదే లాస్ట్ వర్క్ అనమాట. ఇవి కూడా మనం ఎందుకు ఇచ్చాము అంటే ఫ్రేమ్ కట్టించామనుకోండి ఇక్కడ మనకి ఒక చెక్కలాగా వస్తుంది కదా ఫ్రేమ్కి. ఇక్కడ నుంచి అమ్మవారు కనిపిస్తారు, ఇక్కడ నుంచి అయ్యవారు కనిపిస్తారు. ఈ చెక్కకి ఇక్కడ కవర్ అయిపోద్ది అన్న ఒక ఉద్దేశంతో మనం ఇక్కడ పెంచడం అయిపోయింది. లేకపోతే అసలు ఇవి కూడా పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక బీడ్ తీసుకుంటున్నానండి. రైట్ 1 బీడ్ ఉంది, లెఫ్ట్ ఆల్రెడీ 1 బీడ్ ఉన్నాయి. 2 బీడ్స్తో జాయింట్ ఇచ్చేసాము. ఇదిగోండి ఇలా. ఓకేనా? ఇంకా మీకు వచ్చిన అల్లికే కాబట్టి ఇదిగోండి పైకి తీసేసుకెళ్ళండి. నీట్గా వేయండి అబ్బా. జాయింట్ కూడా గొగ్గులు లేకుండా చక్కగా ఒకటి ఎచ్చు ఒకటి తక్కువ లేకుండా. ఇదిగో చూసారా వైరు మనకి ఇలా ఎచ్చు తగ్గులు వస్తూ ఉంటుంది. ఇది కూడా చెక్ చేసుకోండి మీరు. అల్లికి అల్లాము అంటే మనం నీట్గా ఉండాలండి బీడ్ వర్క్లో. ఓకేనా? మనకి ఇది జాయింట్ ఇచ్చినట్టు ఉండకూడదు. ఇంకొకసారి చెప్తున్నాను, జాయింట్ ఇచ్చినట్టు ఉండకూడదు. సేమ్ లైన్గా ఒకే బార్ అల్లికి వెళ్ళినంత నీట్గా రావాలి అల్లికి మాత్రం.
లేట్ అయినా సరే మీరు జాయింట్లు నిదానంగా ఇవ్వండి. అంతేగాని మనకి వాళ్ళ వర్క్ అయిపోవాలి అని ఇచ్చారనుకోండి, మరలా దాన్ని ఇప్పి చేయాల్సిన పరిస్థితి. చేతిదైనా అంతేనండి, చేతి పని ఏదైనా అంతేనండి. చేత్తో చేసేవి ఫాస్ట్ అని అనుకున్నామంటే అవి స్లో అయిపోతాయి. నిదానంగా మనం దీని మీదే శ్రద్ధ పెట్టి అల్లుతూ ఉండాలి. ఎందుకంటే అండి, మనం అసలు బీట్ వర్క్ ఎంచుకున్నది ఏంటి? మనసు ప్రశాంతత కోసం. ఓకేనా? ఇదిగోండి, ఆల్టర్నేట్గా ఒక బీట్ ఇచ్చేసాను, పై బీట్ ఆపేసేయాలి. ఇక్కడ పైకి వెళ్ళేటప్పటికి ఎదురు బీట్ తీసుకోవాలి. ఒకటి ఈ బీడు, ఒకటి ఈ బీడు, మధ్యన గ్యాప్ వస్తుంది. మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం కదా, అవి కవర్ చేసుకుంటూ వచ్చేస్తాం. మీకు ఆల్రెడీ వచ్చిన వర్కే కదండి, ఫాస్ట్గా వేసేయండి. అల్లేటప్పుడు మాత్రం ఇక్కడి నుంచి కొంచెం అల్లిన తర్వాత, అంటే దాదాపు 3 అంగుళాలు అల్లిన తర్వాత ఒక్కసారి ఇలా లాక్కోండి, మరలా కొంచెం జరుపుకోండి. ఇలా మీరు జాయింట్ చేసేటప్పుడు చేత్తో పట్టుకుని జాయింట్ వద్దు. ఇలా ఏదైనా ఒక పీట తీసుకుని దీని మీద ఇలా పెట్టి ఇలా పట్టుకోండి. ఫస్ట్ ఒకటి తీసుకోండి, అప్పుడే నీట్ వస్తుంది మీకు జాయింట్ చేసేటప్పుడు. ఇలా తీసుకుని చూసారు కదా, ఇలా పట్టుకోండి, ఇలా పెట్టేసుకోండి. మరలా ఇంకొక బీట్ తీసుకోండి, కొంచెం లేట్ అయితే అవుతుంది. ఇలా తీసుకోండి, మళ్ళీ ఇలా. అసలు మనం దీన్ని టచ్ చేయొద్దండి, బరువు అయిపోతే మనకి. అటు ఇటు పట్టుకున్నాం అనుకోండి చేత్తో, బరువు అయిపోద్ది. ఎంతసేపటికి మనం ఈ పీట మీద పెట్టే జాయింట్లు అనేది చెయ్యాలి. ఇలా మనం అస్సలు కదిలీయకూడదు. ఈ షీట్లను రెండింటిని కదిలీమాకండి, ఇలా పెట్టుకోండి, ఇలా లాగండి. ఎంతసేపటికి ఇలా పట్టుకుని ఈ హ్యాండ్ని ఇలా పెట్టి పట్టుకుని ఇలా లాగేయండి, మనకి దగ్గరికి వచ్చేస్తుంది. మరలా వెయ్యండి. ఒక 10 వేసిన తర్వాత ఇలా పట్టుకుని ఇలానండి. ఇది ఇక్కడ ఉండిపోద్ది. ఏదైనా వైర్ ఉందనుకోండి పక్కకి వెళ్ళిపోద్ది. మనం మధ్యకి వెళుతున్న కొద్దికి ఏమవుతుందంటే అండి, లూజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది బీట్ జాయింట్ చేసేటప్పుడు. ఎందుకంటే మనం ఇలా లాక్కుంటూ ఉంటాం పైకి, మనకి ఇక్కడ లూజ్ వస్తుంది. అందుకని మీరు లాగేటప్పుడు ఒక చేత్తో ఇలా పట్టుకుని ఇలా లాగండి. తర్వాత ఒకసారి ఇలానండి, ఇక్కడ వరకు ఒకసారి, ఇక్కడ వరకు ఒకసారి, కరెక్ట్గా 3 అంగుళాలకు ఒక్కసారి వెయ్యండి. లాగిన తర్వాత చివరకు వచ్చిన తర్వాత కింద నుంచి ఒక్కసారి సరి చేసేయండి. జాయింట్లో పద్ధతి ఇదనమాట. మన మధ్యది కదండి షీట్కి జాయింట్ ఇస్తుంది. గ్రిప్ కావాలి అంటే అండి, ఒకవేళ వైర్ అయిపోతుంది అనుకోండి, మీరు ఇక్కడ వరకు వేసి ఆపద్దు. ఎందుకంటే బరువు అయిపోద్ది మనకి జాయింట్. అందుకని చెప్పి ఇక్కడ వరకు అయిపోయింది అనుకోండి, కొంచెం పైకి తీసుకురండి, కలపండి, కొత్తగా తీసుకెళ్ళిపోండి వైర్ని. ఇలా ప్లెయిన్గా కొంచెం దూరం దీనిలోకి తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే మనకి విడిపోకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ అయిపోయింది, ఇక్కడ నాకు వైర్ అయిపోయేటట్టు అనిపించింది, చూసారు కదా. అందుకని ఒక 4 బీట్స్కి పైకి తీసుకెళ్ళండి. ఇక్కడికే తీసుకొచ్చేసి ఎండ్ చేయొద్దు, మనకి గ్రిప్ తక్కువగా ఉంటుంది, మధ్య ప్లేసు బరువు వచ్చేస్తుంది. ఇది ఒకటి మాత్రం తప్పనిసరిగా మీరు పాటించండి. ఇక్కడ వేసేయండి నాటు. నాకు ఇక్కడి నుంచి నేను ఇక్కడికి కనీసం 5 బీట్స్ తీసుకొచ్చా. ఇక్కడ కదండి ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వైర్ ఎక్కడ ఉందో చూడండి. ఈ మధ్యన ఎంత గ్యాప్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళా. ఒకటి నిలువు బీటు, ఒకటి అడ్డబీటు, అలా తీసుకెళ్ళి నేను ఇక్కడ నాటు వేస్తా. ఎందుకంటే మనకి కదలదనమాట వైర్ అనేది. మధ్య బీట్ అయిపోయేటప్పటికి, మధ్య జాయింట్ అయిపోయేటప్పటికి మనకి స్టిఫ్గా ఉండాలి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ వేస్తాను. మీరు కూడా సేమ్ అలాగే చేయండి. మనకి పూర్తిగా వైరు సాంతం రాదండి, ఇక్కడ వేసేయండి నాటు. ఇది కూడా గ్రహించండి. చూడండి నాటు ఇక్కడ ఇలా పట్టుకుని, మనకి గ్రిప్ చాలదండి. 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్ ఇలా వేసి, మరలా ఒక బీడు అడ్డబీడు, ఒక బీడు నిలువు బీడు. ఇప్పుడు నిలువు బీడులో తీసుకెళ్ళాను, మరలా ఒక అడ్డబీడులోకి కూడా తీసుకెళ్ళాను. వైర్ ఉంది కదా, ఈ వైర్ని మొత్తాన్ని మనం ఇలా అల్లేయాలి, వేస్ట్ కాకుండాను. మనకి కొంచెం స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. వేసేసానండి చివరి వరకును. ఇంకా తిప్పేసి రివర్స్ కూడా వేసేద్దాము. మీరు జాయింట్ మాత్రం తప్పనిసరిగా ఇలా ఏదన్నా పీట మీద కానీ, ఒక టేబుల్ మీద కానీ కూర్చుని చేయండి. ఇలా చేత్తో పట్టుకుని ఇలా జాయింట్లు చేయటం మాత్రం మనకి లూజ్ వచ్చేస్తే పర్ఫెక్ట్ అయిన వర్క్ అయితే రాదండి. ఓకేనా? ఇది మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ రివర్స్ వెళ్ళాలి కదండి, రివర్స్ కూడా తీసుకొద్దాము. ఇలా పట్టుకోండి, ఇలా పట్టేసుకుని చేత్తో ఇలా, ఈ చేత్తో ఎడం చేత్తో తిప్పండి, కుడి చేత్తో ఇలా పట్టుకోండి. అడ్డబీడ్ని కంపల్సరిగా మనం ఉపయోగించాలండి. ఈ అడ్డబీడ్ ఉంది కదా, దీన్ని కంపల్సరిగా ఉపయోగించాలి.
మొత్తం కలిపితేనండి ఈ పద్ధతిలో మనం జాయింట్ చేస్తే మనకి ఇప్పుడు మధ్య జాయింట్ కాబట్టి అరగంట పడుతుందండి. ఈ సైడ్ జాయింట్లో అనుకోండి ఫాస్ట్గా అయిపోద్ది, ఒక 20 నిమిషాల్లో అయిపోతుంది. ఆ జాయింట్కి ఈ జాయింట్కి టైం కొంచెం ఎక్కువే తీసుకుంటుంది. మనకి అల్లుకుంటానికి ఈ మధ్య జాయింట్ కన్వీనియంట్ ఉండదు, అందుకని చెప్పేసి కొంచెం టైం అయితే ఇక్కడ ఎక్కువే పడుతుందండి. ఇట్లా అడ్డం రావటం, కొంచెం తిప్పుకునేటప్పటికి బరువు అయిపోద్ది కదండి షీటు మనకి, అందుకని ఫాస్ట్గానే అయిపోద్దులేండి. ఇలా తిప్పేసుకోండి అబ్బా, మీకు అనుగుణంగా. ఇప్పుడు నేను ఎలా షీటుని తిప్పేస్తున్నాను నా చేతికి, ఇప్పుడు మనం కుడి చేత్తోనూ తిప్పుకోవాల్సి వస్తుంది, ఎడం చేత్తోనూ తిప్పుకోవాల్సి వస్తుంది. ఇలా ఇప్పుడు ఎక్కువ కుడి చేత్తోనే తిప్పుకోవాలి. కుడి చేత్తో తిప్పటం ఒకసారి, ఇలా ఇటువైపు జాయింట్ చేయాలి అంటే నూనె అటుకి జాయింట్ చేయాలంటే అటుకి. ఇలా ఒక్క చేత్తోనే, కిందటి వీడియోలో అయితేనో ఎడం చేత్తో ఎక్కువ పడింది. రైట్ హ్యాండు లెఫ్ట్ హ్యాండు జాయింట్లకు ఉపయోగపడతాయండి. మరలా ఇక్కడ ఈ చెయ్యి ఉంది కదండి, ఈ చేతిని ఇక్కడికి ఇలా పట్టుకొని ఇలా పెట్టండి. ఇలా పెట్టి సాధ్యమైనంత వరకు ఇది ఉంది కదా, దీన్ని ఇలా గ్రిప్పించుకోండి, ఇలా మడవండి. పడిచేసి దీన్ని ఇలా పట్టుకుని ఇలా ఇక్కడ పడిపోతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలుసుకోవాలండి. చేత్తో జరుపుకుంటా, ఇప్పుడు కుడి చేత్తోనే పని, ఎడం చేతిని మాత్రం మనం ఇలా కింద అడుగును పట్టుకుంటూ ఉండాలి. ఇలా చూసారు కదా, మధ్య బీటు కంపల్సరిగా పడాలండి. అటు బీటుకి ఇటు బీటుకి మనం పడకపోతే మాత్రం వర్క్ బాగోదు. తిత్తులు లేకుండా వైరు కూడా అక్కడ కూడా చూసుకుంటూ నిదానంగా మీరు వేసుకోండి. ఇలా దీన్ని ఎంతసేపటికి ఇట్లా మడి చేయటమేనండి, మనకు మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తుంది అనుకోండి, ఇబ్బంది ఏమీ లేదు, షీటే కాబట్టి. ఓకే అండి, ఇలా వేసేస్తాను. ఇంకా కొంచెం ఉంది, వేసేద్దాము. మీతో మాట్లాడుతూ వేసేస్తాను. ఒక వీడియో అనుకున్నాం అనుకోండి, బీట్ వర్క్లో ఈ వీడియోతో అయిపోతుంది అనుకుంటాను అనుకోండి, 2-3 వీడియోలు పడుతుందండి. ఎందుకంటే మరలా మీరు ఎక్కడ ఇబ్బంది పడతారో బీట్ వర్క్లోనూ, మీకు అనుమానం ఎక్కడొస్తుందో, మీరు కేవలం సెల్ చూసి మాత్రమే, ఫోన్ ఒక్కటి చూసి నేర్చుకుంటున్నారు ఇలా. అందుకని చెప్పేసి కొంచెం వీడియో లెంతీలైనా నేను మీకు స్టెప్ బై స్టెప్, బీట్ టు బీట్ మొత్తం మీకు షేర్ చేస్తున్నానండి. ఇలా పట్టుకుంటాం. ఇంకా ఇప్పుడు మనకి రాదు, ఇక ఇలా అడుగున గ్రిప్ ఇవ్వాలండి. ఈ చేతిని ఇలా అడుక్కి తీసుకెళ్ళిపోయి, చూసారు కదా, ఇలా అడుక్కి గ్రిప్ ఇచ్చుకోవాలి. ఇలా పట్టుకుంటాం. ఇలా బ్లూ బీడ్ గుర్తు పెట్టుకుంటామే. పింక్ బీడ్స్ చూసారు, ఈ పింక్కి ఎంత తేడా ఉందోను బీడ్స్. ముందు అందుకే చెప్తానండి నేను, ఎక్కువ తెచ్చుకోండి బీడ్స్ అని. నేనంటే నా దగ్గర అన్ని రకాలు అల్లుతూ ఉంటా కాబట్టి అండి, నేను ఉండకపోవచ్చు నా దగ్గర. మీరు మాత్రం ఏదైనా సరే ఒక ఐటెం అల్లుకోవాలి అంటే మీరు మరి కొన్ని బీడ్స్ ఎక్కువే తీసుకొచ్చుకోండి, తక్కువ మాత్రం తీసుకోవద్దు. ఒకటి లైట్ ఒక డార్క్ వేయద్దు. ఇప్పుడు నాకంటే పెద్ద తెలియట్లేదండి, ఓకేనా. ఇక్కడ మనకి చెయ్యి గ్రిప్ ఇవ్వాలండి, గ్రిప్ ఇవ్వకపోతే మాత్రం మన వల్ల కాని పని. ఇదిగోండి ఇక్కడ నాటాడడం వచ్చేసింది, వస్తాయండి ఒక్కొక్కసారి. ఇలా చూసారా ఎంత చక్కగా రెడీ చేసేస్తున్నాము. జాయింట్ అండి భలే ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ సారోనో యాడ్ చేసుకుంటా వెళ్తాం బీడ్స్, సెకండ్ టైం వచ్చేటప్పటికి రివర్స్ రావటమే కదండి, మనకి టైం అయితే ఎక్కువ పట్టదు, కొన్ని అల్లికలకు మాత్రమేనండి. ఇంకా ఇక్కడ మనం పట్టుకుంటానికి వీలు వచ్చింది అనుకోండి, దీన్ని ఇలా పట్టుకుని ఇలా బెండ్ చేసేసుకోండి. మధ్య భాగం వరకే మనం పట్టుకుంటానికి వీలు ఉండదు. మీకు పట్టటం లేదనుకోండి బీడు, ఇలా బీడుని
ఒకసారి ఇలా రౌండ్ తిప్పండి. తిప్పితే మనకు ఊరికే ఈజీగా ఎక్కేస్తుంది. ఏమవుతుందంటే అండి, ఒక్కసారి బీడ్లో నుంచి 2-3 సార్లు తీసుకొస్తాం మనం. తీసుకొచ్చేటప్పటికి ఒక్కొక్కసారి చూడండి ఇప్పటికి ఎక్కటల్లా. ఇది బతిలాడుకుని ఎక్కించుకోవాలండి. కొంచెం నిదానంగా ఇలా 1-2 సార్లు. మనకి ఎక్కటలేదు అని చెప్పేసి లాగమాకండి, బీడ్ ఇక్కడ ఇరిగిపోద్ది మళ్ళీ సగానికి. నిదానంగా బతిలాడుకుంటామేనండి బీడ్ని, ఉండమ్మా అని. ఇలా నీట్గా ఈ వీడియో జాయింట్ అయిపోద్ది. వచ్చే వీడియోలో మకర తోరణం పై భాగం డిజైన్ చేయటం షేర్ చేసేస్తాను. ఇంకా 2 వీడియోలు వచ్చేట్టున్నాయండి. మనకి వీటి వరకు అంటే కొంచెం లేటే అవుతుందండి వీడియోలు పెట్టడం. అనుకోండి అబ్బా, మీరు కూడా ఏడు కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా నిదానంగా బొమ్మల కొలువు, పిల్లలు ఉన్న వాళ్ళైతే బొమ్మల కొలువు అలా పెట్టుకుంటానికి పనికి వస్తాయి. ఇవి అయితే ఫ్రేమ్ కట్టించుకోవచ్చు. ఎవరికైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వటానికి కానీ, అందరికీ ఇవ్వలేం కానండి. తల్లికెళ్ళి మన సొంత వాళ్ళు ఉంటారు కదా, అప్ప చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కొంచెం వాళ్ళ పిల్లలు, మన అనుకున్న మనుషులకండి, మన మంచి కోరే మనుషులకి మనం ఎంత కష్టపడి అల్లి ఇచ్చినా కానీ తప్పేం కాదండి. మన ఏమంటారంటే మన మనస్సుకి నచ్చిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు. అందరికీ అయితే కానీ ఇంత వర్క్ చేసి ఇవ్వలేము. ఇట్లా వెంకటేశ్వర స్వామి ఇవ్వలేం కానీ కిచెన్ వేర్ ఐటమ్స్, కొంచెం ఫర్నిచర్ ఐటమ్స్ మన ఛానల్లో ఉన్నాయి కదండి, అవైతే కొంచెం ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇవ్వచ్చు అండి. ఏ చిన్న అకేషన్ అయినా కానీ అలాంటివి ఇవ్వచ్చు. వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు అనేటప్పటికండి మనకి బీడ్స్ పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. ప్లస్ శ్రమ ఎక్కువండి, కొంచెం శ్రమ ఎక్కువే. అదే చాలా సంవత్సరాలు ఉంటుందండి వర్క్ మాత్రం. ఇలా నాటు వేసేసి చూసారు కదా, ఇక్కడ మధ్య కాబట్టి నాటు వేసేసాను. ఇక్కడ నుంచి మరలా ఈ క్రిందకి వైర్ ఉంది కాబట్టి ఇలా తీసుకెళ్ళిపోవాలి. మీరు నాటు సరిగా వేయలేదనుకోండి, ఒక్కసారి ఒక్క బీడు ఉడుతుంది, రెండోసారి 2, మూడోసారి మొత్తం ఊడిపోతాయండి. మనం వద్దమ్మా అన్నా కానీ ఆగదండి, మొత్తం ఊడిపోతాయి. కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ప్రతిసారి మీకు గుర్తు చేస్తూనే ఉంటా. నాటు ఎండింగ్ నాటు, స్టార్టింగ్ నాటు తప్పనిసరిగా వెయ్యాలి అని చెప్పేసి నేను చివరి దాకా వేసేసానండి. నెక్స్ట్ ఇంకా మనకి మిగిలిపోయింది షీట్. చాలా బరువు వచ్చేసింది అనమాట. లాస్ట్కి వచ్చేసాం కదండి. ఇంకా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉందండి. ఇంకా ఇక్కడ ఖాళీ ఉంది కదండి, కొంచెం వేసేద్దాం. ఈ వీడియోలోను నేను మీకు షేర్ చేయలేదు కదా, ఇక్కడ చేసేస్తాను. ఇలా నాటు వేసేసుకుని వెనక నుంచి ఎక్కిస్తున్నానండి. ముడి కనిపించకుండా ఉండటం కోసం నేను వెనక భాగం నుండి ఎక్కిస్తున్నాను. మనకి ఇంకా ఈ కొంచెమే కదండి. ఇప్పుడు ఈ బీడ్లో ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ బ్లూ, గ్రీన్ 2 బీడ్స్ ఉన్నాయి. ఇక్కడనో ఎల్లో బీడు, గ్రీన్ బీడు, ఇవి నిలబడి ఉంటాయి. ఈ 2 సిట్టింగ్లో ఉంటాయి. ఇప్పుడు ఈ రెండింటిని కవర్ చేసేయాలి. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, బ్లూ, ఎల్లో 2 బీడ్స్ యాడ్ చేయాలి. గ్రీన్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. మనకి వంగటం లేదనుకోండి, ఇలా బెండ్ చేసేయండి. ఇక్కడ బెండ్ చేసేస్తే ఈజీగా ఉంటుంది. ఇలా నెక్స్ట్ ఈ గ్రీన్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేసేయాలి. ఇక్కడ గ్రీన్ ఉంది కదండి, ఈ గ్రీన్ బీడ్లోకి ఇలా ఇక్కడ 1 గ్రీన్, సెకండ్ గ్రీన్, థర్డ్ బ్లూ, 3 బీడ్స్ ఉన్నాయి. బ్లూ బీడ్ యాడ్ చేసేద్దాం.
ఈ బ్లూ బీడ్లో నుంచి ఈ బ్లూ బీడ్లోకి తీసుకొచ్చేసేయాలి నీడిల్ని. బ్లూ బీడ్లో నుంచి ఫస్ట్ బ్లూ బీడ్లోకి తీసుకొచ్చేద్దాం నీడిల్ని. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 యాడ్ చేసేయటమేను. నెక్స్ట్ ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి బ్లూ, 2 యాడ్ చేసేయటమేను. మరలా ఈ గ్రీన్ బీడ్ ఉంది కదండి, దీనిలోకి కూడా తీసుకెళ్ళిపోవాలి. ఇలా ఇక్కడ గ్రీన్ బీడ్ ఉంది కదండి, దానిలోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇలా ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి, 1 బీడ్ యాడ్ చేసేయటమేను. కన్వీనియంట్గా తిప్పేసుకుంటామేనండి మనం షీట్ని. నెక్స్ట్ ఈ గ్రీన్ బీడ్లో నుంచి బయటకు వచ్చేద్దాం. లూజ్ లేకుండా కరెక్ట్గా ఒకే పొజిషన్లో లాగండి, ఓకేనా? అలాగే మొత్తం పూర్తి చేసేయండి, నేను కూడా పూర్తి చేసేసి చివరిలో కలుద్దామని. లాస్ట్కి వచ్చేసానండి. ఇంకా ఇక్కడ 2 బ్లూ బీడ్స్ ఉన్నాయి. బీడ్స్ ఎక్కించటమే లేట్గానండి, మన కళ్ళకి ఫాస్ట్గా అయిపోద్ది. నెక్స్ట్ ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి ఆరెంజ్ బీడ్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. జాయింట్లప్పుడు చేత్తో గ్రిప్ తీసుకోండి కంపల్సరీగా. మన ఎడం చేత్తో చక్కగా గ్రిప్ తీసుకుంటేనే మనకి నీట్ వస్తుంది, ఓకేనా? ఇట్లా నెక్స్ట్ ఈ నిలువు బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 2 ఆరెంజ్ బీడ్స్, 1 బ్లూ బీడ్ ఉంది, 1 బ్లూ బీడ్ యాడ్ చేసేద్దాం. ఇలా టైట్గా లాగేసేయండి, లూజ్ అనేది అస్సలు ఉంచకూడదండి. ఇలా ఇంకా నాటేసేద్దామండి. అయిపోయింది, మనకి మధ్యాహ్నం కలిపేసాము, పూర్తి అయిపోయింది. ఇంకా మనకి ఏమేమి పెండింగ్ వర్క్ ఉందో చూద్దాము. కిందకి తీసుకొచ్చేయండి. ఇంకా అక్కడే నాటు వేయొద్దండి, ఇలా సరి చేసుకుంటూ కిందకి తీసుకొచ్చేసి ఈ రెండింటిని, ఒకటి నిలువు బీడు ఒకటి అడ్డ బీడు, రెండింటిని ఉపయోగించాలండి. ఉపయోగించేటప్పుడు డైరెక్ట్గా ఇలా తీసుకెళ్ళొద్దు. ఇలా ఇలా ఇక్కడ కూడా తీసుకొచ్చేద్దాం. ఊరికే మనం వైర్ తీసుకుని అల్లుతున్నాం, బీడ్స్ ఏమీ యాడ్ చేయట్లేదండి, ఓకేనా? ఇలా ఇక్కడ నాటేసేద్దామండి, స్ట్రాంగ్గా వేసేయండి. నెక్స్ట్ వేకి తీసుకొచ్చేసి 2 బీడ్స్ కట్ చేసేద్దాము. మనకి అమ్మవారిని అయ్యవారిని ఫ్రేమ్స్ రెండింటిని జాయింట్ అయితే ఇచ్చేసాం, ఓకేనా? ఒక్కసారి చూసేయండి, అడుగున అయితే నేను చూపిస్తాను చూడండి. ఒక్కసారి షీట్ చూసేయండి. ఇప్పుడు 4 పలకలుగా మనకి పూర్తిగా షీట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం ఈ క్రింది భాగం అయితే మనం చేయవలసిన వర్క్ ఏమీ లేదండి, పూర్తి అయిపోయింది. ఒక్కసారి చూసేయండి, ఇక్కడ స్టార్ట్ చేస్తాం చూడండి. ఒక్కసారి
ఓకేనా. మరలా ఇటు చూడండి, మొత్తం పైదాకా చూసారా ఇలా ఎంత నీట్గా ఉందో కదండి. ఇంకా ఇవైతే ఇప్పుడు మన మాట అయితే వినవండి, గమ్తో అంటించేసేస్తే మన మాట వింటాయి అన్నమాట. ఇవి ఇట్లాగే పైకి కిందకి కదులుతూనే ఉంటాయి. ఓకేనా. పక్కన ఫోటో పెడతా చూడండి, చిన్నది ఒక ఫోటో తీశాను, ఈ ఫోటో ఒకటి పెడతాను. మనకి చక్కగా అలా అయితే రెడీ అవుతుంది గమ్తో అంటించేసేస్తే. ఈ మొత్తం మనం ఈ క్లాత్కి ఎలా అంటించాలి అనేది ఒక వీడియోలో చూస్తాం కదా. ఇంకా ఇప్పటి వరకు అయితే అయిపోయిందండి. కింద భాగం మొత్తం దాదాపు 2 అల్లటం 90% అయిపోయిందండి. ఇంకొక 10% మాత్రమే ఉంది వర్క్. ఆ వర్క్ ఏంటంటే ఇంకా ఈ మకర తోరణం లాంటిది ఇక్కడ ఇలా ఇచ్చేయటమేను. రేపటి వీడియోలో మీకు మకర తోరణంకి ఎలా అల్లాలి అనేది నేను గుర్తు చేస్తూ, ఇక్కడ ఈ బీడ్స్ ఇచ్చాం కదా, ఇవి కూడా ఎలా అల్లాలి అనేది ఈ పై భాగం చూసేద్దాము. మీరు ఇక్కడ గ్రహించారో లేదండి, ఒక్కసారి జాయింట్ ఎంత అయిపోయిన తర్వాత అయ్యవారి పూలమాలను ఒక స్టెప్ పైకి ఉంటుంది, అమ్మవారి పూలమాలను కిందకు వస్తుంది. ఎందుకు ఇలా డిజైన్ చేశాను అంటే, ఇక్కడ అయ్యవారి పూలమాల 2 స్టెప్స్ తీసుకున్నాం, కొంచెం వెడల్పు వచ్చేసింది. అందుకని చెప్పేసి ఇక్కడ మళ్ళీ కలిపేసేస్తాం. ఇక్కడ ఈయన పాదాల దగ్గర ఇలా డిజైన్ చేశాం కదా, ఇక్కడ కలిసిపోద్ది. అందుకని ఒక స్టెప్ పైకి పెట్టాను. ఇక్కడ అమ్మవారి పూలమాల ఒక స్టెప్పే ఇచ్చేసాం, అంటే కొంచెం సన్నగా అనిపిస్తుంది. వేరియేషన్ తెలవటం కోసం నేను కొంచెం ముందుకు తీసుకొచ్చేసాను అనమాట, ఒక స్టెప్. అయ్యవారి పూలమాలకి అమ్మవారి పూలమాలకి కొంచెం డిజైన్ అనేది తేడా వస్తుంది, కొంచెం చాలా వరకు కిందకి ఇచ్చేసాను అనమాట. ఓకే, మన ఇష్టం అండి, మనం ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు, మనకు మనస్సుకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఈ బీడ్ వర్క్లో నాకు ఇలా ఇస్తే బాగుంటుంది అనిపించింది. చూడండి మొత్తం ఒకసారి ఇక్కడైనా చూడండి. ఇక్కడ అమ్మవారికి వచ్చేటప్పటికి 2 స్టెప్స్ తీసేసుకున్నాం. ఇక్కడి నుంచి అయ్యవారికి అయితే మొత్తం డిజైన్ చేసేసాం. ఆయన అలంకరణ ప్రియుడు కాబట్టి ఇంకా ఇలా చేసాం. అమ్మవారును ఆభరణాల అమ్మ, ఎన్ని ఆభరణాలు ఇచ్చామండి అమ్మవారికి, అసలు ఊహించలేదు. చూసారా, స్టెప్ బై స్టెప్ కంఠాభరణం ఇచ్చేసాము, ముత్యాలతోనూ హారాలు ఇచ్చేసాము. అదేమంటారు చూసారా, వారం రోజుల నగలు అంటారు, 7 వారాల నగలు అంటారు చూసారా, అలా 7 వారాల నగలు ఉన్నాయి అమ్మకి. అమ్మవారు కదండి, చక్కగా ఎంత అందంగా ఉన్నారు చూడండి, చక్కగా ముసి నవ్వులు నవ్వుకుంటున్నారు అమ్మవారు. ఓకేనా. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నాను. ఈ వీడియోలో మీకు పార్ట్ 20 షేర్ చేశానండి. నెక్స్ట్ వీడియో పార్ట్ 21 అనమాట. వీడియో ముగించే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసేయండి. ఇంకొకసారి రేపు వినాయక చవితి కదండి, అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అండి. ఆయన దీవెనలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.